Good morning, what's up lovers, welcome back to my channel. So right now పాలెంలో ఉన్నాం అండ్ రాత్రి మడ్గావ్ నుంచి పాలెంకి వచ్చేసినాం. ఎందుకంటే అండ్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి బటర్ఫ్లై బీచ్ అండ్ పాలెం బీచ్ కూడా ట్రై చేస్తాం. అండ్ ఇంకా అది కాకుండా మళ్ళీ అగొండా కూడా ఉంది. సో అవన్నీ ఈరోజు రేపు కలిసి ఎక్స్ప్లోర్ చేయాలి. సో అందు గురించి అని మేము రాత్రి ఉన్న నెక్స్ట్ డే మార్నింగ్ రావాల్సి వస్తుంది. సో అందు గురించి అని నైటే బయలుదేరిపోయినాం. అండ్ రాత్రి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వ్లాగ్ చేయలేదు, ఎందుకనంటే తెలుసు కదా మీకు ఏమి అనిపించదు చీకట్లో. సో అందుకోసం అని చెప్పేసి వ్లాగ్ చేయలేదు. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పేసి బయటికి వెళ్తున్నాం. అంటే బటర్ఫ్లై బీచ్ చూసుకొని వద్దాం. సో నా వెనకాలనే అంటే మేమున్న స్టే దగ్గర నుంచి వెనకాల పోతే పాలెం బీచ్ వస్తుంది. వాకబుల్ డిస్టెన్స్ 350 మీటర్స్ ఉంది అంతే. జస్ట్ బండి కూడా తీసుకుపోయే అవసరమే లేదు. సో ఇప్పుడు మేము పొద్దున సన్ రైజ్ ఇప్పుడు అవుతుంది. పొద్దున బటర్ఫ్లై బీచ్ పోదామని అనుకుంటున్నాము. ఎందుకనంటే కొంచెం సేపు అయిన తర్వాత గోవాలో వెదర్ చాలా హ్యూమిడ్ ఉంటుంది అండ్ పిచ్చిలేస్తుంది ఆ వెదర్కి. అసలు చిరాకు అంటే చిరాకు వస్తుంది. సో నిన్న అదే అయింది. సో అందు గురించి అని చెప్పేసి ఈరోజు కూడా అది కావద్దని రాత్రి బయలుదేరాము. మేము డైరెక్ట్గా పాలెం వచ్చేసినాం. మడ్గావ్ నుంచి పాలెం ఎంత ఉండే అంటే 38 కిలోమీటర్స్ ఉండే. సో ఇప్పుడు బటర్ఫ్లై బీచ్ మేము ఉన్న దగ్గరికి వెళ్ళి 7 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 19 మినిట్స్ చూపిస్తుంది 7 కిలోమీటర్స్కి. సో నా బండ్లో లో ఫ్యూయల్ కూడా కాదు, జస్ట్ ఎంత అంటే ఫ్యూయల్ రేంజ్ కూడా చాలా తక్కువ ఉంది. 20 కిలోమీటర్స్ ఉంది. బంక్ ఏడుందో ఏమో అటు ఇటు పోయి మొత్తం మెయిన్ రోడ్ మీదకి వచ్చేసినాం. అరే ఏడుందిరా పెట్రోల్ బంకు? ఆ ముంబై పోతామైంది. ముంబై 573 కిలోమీటర్స్, రత్నగిరి 243, పానాజీ 68 కిలోమీటర్స్. వన్ ఓవర్ కూడా తిరుగుతలేదు అసలు చలికి. ఈ ఏరియా మొత్తంలో ఇది ఒకటే బంక్ ఉన్నట్టుందిరా. మొత్తం అందరూ ఇన్నే జమ అయ్యారు. ఫుల్ ట్యాంక్. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి లీటర్ ఎంత ఉందిరా? ఇక్కడ 80.46 ఉంది. మనం ఇంటికి పోయేసరికి 90 అవుతుండొచ్చు పెట్రోల్. మొత్తం ట్యాంక్ అంతా ఎంటీ అయిపోయింది. అసలు పెట్రోల్ ఏం లేదు. నాకు తెలిసి ఒక ½ లీటరు లేకపోతే దగ్గర కొంచెం లీటర్కి కొంచెం తక్కువ ఉండొచ్చు అంతే. 890 పెట్రోల్ వాటర్ మొత్తం 11.07. రోడ్స్ అయితే ఇట్లానే కంప్లీట్గా ఎంటీ అంటే ఎంటీ. టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుంది? టైం 7:40 అవుతుంది. ఓ ఎయిర్పోర్ట్కి ఇట్లా వెళ్ళి కూడా పోవచ్చా? ఎయిర్పోర్ట్ 58 కిలోమీటర్స్. అయితే ఇంకోటి ఏంటంటే మేము ఉన్నాం కదా స్టే, ఆ స్టే నుంచి అది యాక్చువల్గా సౌత్ గోవాలో ఉంది పాలెం. సో అక్కడ నుంచి 25 కిలోమీటర్స్ తర్వాత ఇంకా గోవా బార్డర్. ఇక ఆడికెళ్ళి మొత్తం కర్ణాటక స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రెస్టారెంట్ కోసం చూడాలి. రెస్టారెంట్ అన్న ఏమైనా తినడానికి దొరికితే బాగుండు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రస్ ఆమ్లెట్ చేస్తున్నాం. కాకపోతే ఈ రస్ ఆమ్లెట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆనియన్ చికెన్ కూడా ఉంది దీంట్లో. ఏదో ఎట్లుందిరా టేస్ట్? సూపర్ ఉందా? అగొండా. అరే పోతున్నా ఆగురా బాయ్, ఎందుకు ఆగమానం చేస్తున్నావు? ఏమోరా మొత్తం ఆగమామ ఉంది అంతా. ఏమో మరి మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా. లెపర్డ్ వ్యాలీ ఏంది? హోటల్ కూడా ఉందా ఈ లోపల? అదేదో కొంచెం అడ్వెంచర్ కైండ్ ఆఫ్ హోటల్ ఉండొచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం అట్లనే ఉంటుంది. ఇంకా ఏమైందిరా? ఏ గల్లీ మరి? ఎటు పెట్టినవురా బాయ్ నువ్వు మ్యాప్లో? నువ్వేమో చేసేటట్టే ఉన్నావురా బాయ్. అసలే సిగ్నల్ లేవంటే. లెపర్డ్ వ్యాలీ అంట. ఇగో ఇళ్ళకి వెళ్ళి పోవాలి, ఆంధ్రాకి వెళ్ళి. ఇప్పుడు అరే ఎటురా? ఈ పొక్కలకి ఎవడు రాడని చెప్పేసి దీన్ని సీక్రెట్ బీచ్ అని అంటున్నారు. దీన్ని అమ్మ చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఆ మట్టి రోడ్ అనుకున్నాం, మట్టి రోడ్కి నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రోడ్ అయితే.
అమ్మో, ఇది ఇంకెంత దూరం ఉందేమో మ్యాప్స్ కూడా చూపిస్తలేదు. ఇంకా అయిపోయింది. అబ్బా ఏమో గుచ్చుకుంది చేతికి, సుర్రు అని గుచ్చుకుందా లేకపోతే నాకు అరిచిందా? ఇక్కడ కొంచెం చీకటి అయిందనుకో మాత్రం దీంట్లోకి వచ్చి బయటికి వస్తే గొప్ప. ఇక్కడ ఇక ఈ బోర్డు కూడా ఉంది, ఇక్కడ కనిపిస్తుందిగా, వే టు బటర్ఫ్లై బీచ్, బటర్ఫ్లై కెఫే కూడా పెట్టిర్రా ఇక్కడ. అమ్మా ఈ ఇసుక పై నుంచి పోతే జారుతుంది మొత్తం. రే 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 పే పార్కింగ్ హెడ్ ఆర్గానిక్ వెజిటేబుల్. అమ్మా ఏదిరా పార్కింగ్ 100 రూపాయలారా? అరే ఇక్కడ బండ్లు పెడితే ఎత్తుకోతారా అందు గురించి అని చెప్పేసి పే పార్కింగ్ అన్నట్టున్నారు. ఇప్పుడే అందిన సమాచారం, బండి తీసుకొని ఇంకా కొంచెం ముందు కూడా పోవచ్చు అంట. ఇక్కడ పార్కింగ్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ పెట్టినా, కానీ ఒక బోర్డు పైన రాసింది 2 వీలర్ తీసుకొని లోపలికి పోవచ్చా అని చెప్పేసి. ఎంత దూరం అయితే అంత దూరం పోదాం, పోయి ఆడ పెట్టేద్దాం. బాయ్. ఆ ముసలానే చెప్పిండు బండి తీసుకొని పోవచ్చు అని చెప్పి. ఇగో ఇక్కడ ముందు బోర్డు కనిపిస్తుంది బ్లాక్ కలర్ది, ఇగో ఆరో మార్క్ది. ఓన్లీ 2 వీలర్స్ గోస్ బియాండ్ దిస్ వే. నడుచుకుంటూ పోతే మాత్రం చుక్కలు కనబడతాయి. మేము మార్నింగ్ ఈ టైంకి వస్తేనే మెల్లమెల్ల గర్మి అవుతుంది. అదే ఒకవేళ 3 o'clock 4 o'clock వచ్చి ఉంటే మాత్రం మేము ఎట్లా ఈవినింగ్ వరకు టైంపాస్ చేసేసరికి ఇక 5 6 అవుతుంది. రిటర్న్లో పోయేటప్పుడు ఫుల్ చీకటి ఉంటుంది. ఆ రోడ్డు చూసిరు ఎంత దారుణంగా ఉందో, ఏం కనబడదు. ఇక ఏమన్నా అయితే మీరు ఇట్లా పరిశాన్. అరే ఏంద్రా ఇది ఎక్కుతుందారా బండి? దిగురా బాయ్, నువ్వు దిగు. వద్దురా బాయ్, నువ్వు దిగి కొండెక్కు. ఎందుకు మళ్ళీ అయితే చక్కగా వెనుకకు వచ్చింది అనుకో, ఒకసారి పడ్డా కదా. ఓ చాలా డేంజర్ ఉంది ఇది మొత్తం. ఇది ఎక్కించుడు అయితే ఎక్కిస్తున్నా బండి పైకి, కానీ లోపల బండి పెట్టుకోవడానికి ఉంటుందా లేదా డౌట్. ఇట్లా ట్రెక్కింగ్ చేయాలి నీకు రోజు అడవిలా, సన్నగా అవుతావు. ఎక్కురా, ఎందుకు వరుతున్నావు అట్లా? పిచ్చుకుక్క ఇట్లా కరిచిందా ఏంది? నాకేం తెలుసురా, నేను ఇక్కడ పుట్టి పెరిగినా అనరా. అమ్మ ఒక్కొక్క రాయి సువ్వ ఉందిరా బాయ్, కష్టమే దిగింది అనుకో టైర్కి. వైల్డ్ లైఫా? అన్నీ ఇడికెళ్ళి రూట్ లేనట్టుందిరా. ఇటుందా అటుందా అర్థమవుతలేదు నాకు అసలు. ఇట్లా పోనీ అట్లా పోనీ అంటున్నావు, మంచిగా వెనక కూర్చొని నడిపిస్తుంటే తెలుస్తుంది. ఇక్కడ నాకు సుక్కలు కనబడుతున్నాయి. అరే ఇదే అది ఒకటే రా బాయ్, దిగు. అబ్బో ఇళ్ళకెళ్ళి ఏమొస్తుందో కూడా తెలియదు, అట్లుంది. అప్ప ఒక్కొక్క రాయి చూసారు ఎట్లుందో అండి. చాలా బాగుంది కదా, ఫోటోలు దిగుతాం మాత్రం సూపర్ వస్తుంది ఇక్కడ. అరే రిటర్న్లో వచ్చినప్పుడు దిగుదాం రా ఫోటోలు. ఇంకెంత దూరం పోవాలరా బాయ్, పోతున్నా కొద్ది వస్తూనే ఉంది. ఇంకా బండి పెట్టి నడుచుకుంటూ వస్తే మాత్రం అయిపోతుంటే మనం ముందు కనిపిస్తారు కదా మీరు తెలుగు వాళ్ళు, పాపం 1.5 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తారంట. మరి ఇది చూసిర్రా ఎట్లుందో, డెఫినెట్గా తలిగేటట్టే ఉంది నాకు తెలిసి. వావ్, కేటీఎం గ్రౌండ్ క్లియరెన్స్ కిరాక్ అంటే కిరాక్ ఉంది. ఏంది ఇక్కడ రూట్ ఉందా లేదా, ఎడబెట్టాలి బండి అసలుకు? ఐ గెస్ వచ్చినట్టు అనిపిస్తుంది. అరే ముందు పోయి చూడరా, ఆడ పోయి చూడు, వచ్చినాం అనుకుంటా ఆల్మోస్ట్. అనిరుద్, ఓకే. ఎక్కడ? హైదరాబాద్లో. యువర్ గుడ్ నేమ్? నిఖిత. కొంచెం సౌండ్ వినిపిస్తుంది. ఎట్లుంది అంటే దీంట్లోకి ఇక బండి తీసుకొస్తే మాత్రం ఎవరైతే తీసుకొస్తారో తోపిగా అట్లుంది రోడే ఏడుంది అసలు. ఇక్కడ రోడ్ లేదు, ఏం లేదు. రే రే ఇక్కడ మోస్ట్లీ ఎక్కువసేపు ఉండొద్దు అనమాట. ఎక్కువసేపు అని అంటే అంత సేఫ్ ప్లేస్ కాదు ఇది. ఏ పొక్కలకి వెళ్ళి ఏమొస్తుందో తెలియదు, అట్లుంది మొత్తం. చెట్లను వీడియో తీసుకుంటున్నా. అబ్బా సూపర్ ఉంది. ఏమొస్తున్నావు రే? ఇదారా వాడేదో
మూవీ అంటున్నా, ఏవో సినిమాటిక్ షార్ట్స్ ట్రై చేస్తారంట, తీసుకుంటుండే. ఎక్కడైతే నీడ ఉంటుందో ఆ నీడలో పోదాం ఫస్ట్. అయితే నా షేడ్స్ మర్చిపోయినా, ఎండ రప్పమంటే రప్పమని కొడుతుంది. మంచి సుకూన్ లైఫ్ ఇక. వెనకాల 3 టెంట్లు కనిపిస్తున్నాయి కదా, ఆడనే వండుకున్నారు, ఆడనే తిన్నారు, ఫుడ్లో ఎంజాయ్ చేసినట్టున్నారు రాత్రి. ఓకే, చూసారు కదా డ్రోన్ షాట్స్. ఐ హోప్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా. అండ్ వాటర్ ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే, డ్రోన్ షాట్ గన్నిగాడే తీసిండంట, మన పేరు చెప్పుకోమంటుండు. గన్నిగాడే తీసిండు డ్రోన్ షాట్స్. తోపు. ఓకేనా? హ్యాపీగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేపిస్తాను. వాటర్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి అయితే బ్లూ కలర్ మారుతున్నాయి, మళ్ళీ దాని తర్వాత గ్రీన్ అవుతున్నాయి. అండ్ ఫోటో తీస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ సీక్రెట్ బీచ్ ఏమో కానీ కొంతమంది అలా స్విమ్మింగ్ చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ ట్రెక్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 1.5 కిలోమీటర్ ఎక్కువనే వచ్చాము కదా మనం. నడుచుకుంటూ వచ్చాము. ఎట్లా అనిపించింది? 1 కిలోమీటర్ ఏమో రాళ్ళ మధ్యలో 1.5 కిలోమీటర్ ఏమో నడుచుకుంటూ వచ్చాము. ఓకే, సో టైమ్ టు గో. అండ్ ఇక్కడనే చాలాసేపు మేము వచ్చినప్పుడు ఎవరంటే ఎవరు లేకుండే, హార్డ్లీ ఒక 5 మెంబర్స్ ఏమో ఉండే అంతే. అండ్ ఇప్పుడు మాత్రం దగ్గర ఈజీలీ ఒక 20 మెంబర్స్ ఉంటారు. అందరు క్యాంపెయిన్ చేస్తారు. ఇక్కడ తెలుగులో ఎక్కున్నారు మనం. ఏంద్రా ఇక్కడ మొత్తం అంతా బాటిల్, వాటర్ బాటిల్ అయితే లెక్కలేని బాటిల్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్, బియర్ బాటిల్. గ్లోబల్ వార్మింగ్ రావాలా? సో ఇప్పుడు మళ్ళీ ఇదే అడవిలో నుంచి నడుచుకుంటా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతాము. హోటల్కి వెళ్ళిపోయి కొంచెం సేపు రెస్ట్ చేసుకొని ఈవినింగ్ మేబీ చూస్తాం, బయటికి వెళ్తాం. లేకపోతే పోలేలం కాదురా, అది పాలేలం రా. ఇంకా నేను పోలేలం లేవు. ఇప్పుడు మొత్తం ఈ సందులలోకి వెళ్ళి రాళ్ళ మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. చూసిరుగా ఎట్లుందో. వచ్చినప్పుడు అసలుకు బుల్లెట్ ఒకటే ఉండే, ఇప్పుడు 2 బండ్లు వచ్చేసినాయి. ఆ పార్కింగ్ దగ్గర ఎన్ని ఉన్నాయేమో. మోస్ట్లీ అందరూ కపుల్సే వస్తున్నారు ఇక్కడికి. అరే దిగురా, తలుగుతుంది. దీంట్లోకి వెళ్ళి బయట పడితే, మెయిన్ రోడ్ మీద పడితే అంతే. ఇంకా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు హోటల్కి. ఎంత అవుతుంది టైం ఇప్పుడు? 11:48 అవుతుంది ఇప్పుడు. అరే దిగురా, గన్ని దిగు. ఈ బండ్లతో ఈ రోడ్ల మీద తిరగడం కొంచెం కష్టం, ఇలాంటి రోడ్ల పైన. అయ్యో విసురుగా ఎట్లా పోతుంది, మొత్తం డ్యాన్స్ చేస్తుంది బండి. మొత్తం ఈ ఆఫ్ రోడింగ్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఆ పెయిడ్ పార్కింగ్ ఆడ వరకు రానికనే 10 నిమిషాలు పట్టింది. మళ్ళీ ఈ నుంచి ఇంకొక 10 నిమిషాలు, 10 నుంచి 10 నిమిషాలు ఈజీగా పడుతుంది ఆరామ్సే. నేనైతే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అంతే. ఈ మధ్యలో ఇగో ఇసుక, ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా సన్నసన్నవి, దాని మధ్యలో పోతే మాత్రం డెఫినెట్గా స్కిడ్ అయ్యి కింద పడతాం. చాలామంది వస్తారు, మొత్తం కపుల్సే వస్తున్నారు ఇక్కడికి. బాబా కానీ ఏం రోడ్ రా ఇది. ఈవినింగ్ వస్తే మేము కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతుండే. ఇప్పుడు మాకు చాలా అంటే చాలా టైం సేవ్ అయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ లంచ్ చేసి ఒక 2 గంటలు అట్లా నిద్ర తీస్తా. నిద్ర తీసిన తర్వాత సాయంత్రం చూద్దాం, ఇక బయటికి ఎటన్నా వెళ్తాం, లేకపోతే రేపు.